హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి. అదేంటి అంటే ఇప్పుడు ఎవరైతే వరద ప్రభావంతో ఇల్లు కానీ డబ్బు కానీ ఇవన్నీ కోల్పోయారు, చాలామందికి ఇంట్లో ఉన్నవన్నీ కూడా దస్తావేజులతో సహా ఇంటి డాక్యుమెంట్స్తో సహా కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మనం చూస్తూనే ఉన్నాము కొన్ని న్యూస్ ఛానల్స్లో వాటి విజువల్స్ కూడా చూపిస్తున్నారండి. బీరువాల్లో ఉన్నాయి కూడా కొట్టుకెళ్ళిపోయినాయి అని. వాళ్ళకి సర్వం పోగొట్టుకున్నారండి చాలామంది ఖమ్మం జిల్లా వాసులైతే. ఖమ్మం జిల్లాలో ఉండే చాలామందికి వరద ప్రభావం ఎక్కువ చూపించిందండి. ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వరదలతోటి నిండిపోయి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది అయితే సర్వం ఇంట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పోగొట్టుకొని చాలా బాధల్లో అయితే ఉన్నారండి. ఆఖరికి ఇళ్ళు కూడా కూలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా సర్వే చేసి మొన్నటి వరకు కూడా 10,000 రూపాయల అకౌంట్లో జమ చేశారు కదా. ఇప్పటి నుంచి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పటి నుంచి వాళ్ళకైతే మాత్రం 16,500 అకౌంట్లో జమ చేయాలని అంటే ఇంతకుముందు 10,000 ఇచ్చారు కదండి, ఆ అమౌంట్ని పెంచి తక్షణ సాయంగా 16,500 రూపాయలు అయితే అకౌంట్లో జమ చేస్తున్నారండి. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా చదవండి. 16,500 అని వేశారు కదా ఇక్కడ హెడ్డింగ్లో. జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచిన పొంగులేటి. ఇండ్లు కూలిపోయిన దెబ్బతిన్న వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000, తడిచిన ప్రతి ఒక్క గింజను కొంటాం అని మంత్రి పొంగులేటి గారు అయితే చెప్తున్నారండి. ఎవరైతే వరదల ప్రభావంతో ఇండ్లు కూలిపోయి కుటుంబంలో వ్యక్తులను పోగొట్టుకున్న వారికి 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇస్తారంటండి. ఇదైతే లాస్ట్ వీక్ బుధవారం రోజు ఇచ్చారండి ఈ అనౌన్స్మెంటు. ఇది 10,000 రూపాయల అకౌంట్లో వేస్తున్నట్టు, ప్లస్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్టినవి ఖాళీగా ఉన్నాయి కదా, అది చాలా చోట్ల అవైతే అలౌట్ చేస్తామని చెప్పేసి అని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వచ్చేసరికి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ప్లస్ 5 లక్షలు వాళ్ళకైతే ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. మరి ఈ రెండిట్లో వాళ్ళకి ఏది ప్రొవైడ్ చేస్తారనేది మనం చూడాలండి. నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం ఒకటేనండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే తొందరగా కట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వెంటనే అయితే ఇచ్చేయచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు పోగొట్టుకుని ఎక్కడ ఉంటారండి, అద్దెళ్ళలో ఉండాలంటే చాలా కష్టం కదా. రెంట్ కట్టుకుంటూ అన్నీ పోగొట్టుకొని సర్వం పోగొట్టుకొని అద్దెలు కట్టుకుంటూ మళ్ళీ అద్దెళ్ళలో ఉండాలంటే చాలా కష్టం కదండి. అందుకని వెంటనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే కట్టి ఉన్నాయో, రెడీగా ఉన్నాయో అవైతే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది అయితే అదే కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళు కట్టి ఇవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి, అంతవరకు వాళ్ళకి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి, ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి కాబట్టి అవి ఇస్తేనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. చాలామంది అయితే వాళ్ళ అభిప్రాయం ద్వారా కూడా తెలియజేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే నా నుంచి నేను కోరుకునేది ఒకటేనండి, వాళ్ళకి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టి ఉన్నాయి మాత్రం ఇవ్వాలని కోరుకుంటున్నా. చాలామంది అదే కోరుకుంటున్నారండి. మరి మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వరదల్లో నష్టపోయిన వారందరికీ కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే దయచేసి వీడియోని అధికారుల వరకు చేరేదాకా దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.